హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నీహా కిచెన్. ఈరోజైతే నేను హైదరాబాదీ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి. ఎటువంటి ఫుడ్ కలర్ కానీ ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ అలాంటివి ఏమీ వాడకుండా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి. ఎంతో చక్కగా టేస్టీ అయిన బిర్యానీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం నేనైతే ముందుగా ఒక 3 గ్లాసుల బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నానండి. ఈ బాస్మతి రైస్ వచ్చి మనకి పాత రైస్ తీసుకుంటే బిర్యానీ రైస్ అనేది చాలా చక్కగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఈ రైస్కి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చక్కగా క్లీన్ చేసుకుని వాష్ చేసేసుకుని ఒక పక్కన ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ముందుగా 1 kg చికెన్ తీసుకుని నీట్గా ఉప్పు నిమ్మరసం వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మనం బిర్యానీకి కావలసిన మసాలాలన్నీ కూడా చికెన్లో వేసుకుని మ్యాగ్నేట్ చేసుకుందాం. మొదటిగా కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకుని ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒక 5 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నానండి. ఇది కారం కొంచెం స్పైసీ తక్కువ ఉందని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. స్పైసీగా ఉండే కారం తీసుకుంటే కనుక ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలండి. ఇప్పుడు ఇందులోకి నేనైతే ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకుని ఒక కప్పుడు తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ముందుగా నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల మనకి మసాలా అనేది కొంచెం ఎక్కువగా గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇదే డబుల్ మసాలా బిర్యానీ అని అంటారండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల డబల్ మసాలా అంటారు. ఇలా వేసిన తర్వాత ఒక కప్పు కర్డ్ కూడా వేసుకుని ఇందులోనే ఒక 2 చెక్కల నిమ్మరసాన్ని కూడా వేసుకుని ఈ బిర్యానీ మసాలా అంతా కూడా చక్కగా చికెన్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసే దాంట్లోనే మనకు టేస్ట్ అనేది ఉంటుందండి. చికెన్కి మసాలా అంతా పట్టే విధంగా చక్కగా మసాజ్ చేసినట్టుగా మనం ఈ చికెన్ అంతా కూడా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్, ఆ ఆయిల్ని ఈ చికెన్లోకి యాడ్ చేసేసుకుని మనం అంతా ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఎంతసేపు పెడితే మనకి అంత బాగా చికెన్కి మసాలా పడుతుందండి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం హోల్ గరం మసాలాలు వాటర్లో వేసేసుకుని కొంచెం తరిగిన కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకుని మూత పెట్టేసేసి బాయిల్ చేసేసుకుందామండి. కొంచెం ఒక 3 గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవి కూడా వేసుకుని మూత పెట్టేసేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసేసుకుందాం. ఈలోపు చికెన్ కూడా మనం మరొక స్టవ్ మీద ఒక బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని అందులోకి ఈ చికెన్ కలిపిన మ్యాగ్నేట్ చేసుకుని ఈ చికెన్ అంతా కూడా అందులోకి వేసేసుకుని మనం ఈ చికెన్ కూడా కొంచెం సేపు ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీ దమ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే చికెన్ కలిపేసి రైస్ కుక్ చేసేసి దానిపైన వేసేసి దమ్ చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా చికెన్ కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత మనం దమ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వాటర్ కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని రైస్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. ఉప్పు టేస్ట్ చూసుకొని వేసుకోవాలండి. ఇలా రైస్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం మూత పెట్టేసేసి కుక్ చేసేసుకుందాం. ఈలోపు చికెన్ కూడా ఒకసారి మనం అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మరలా మూత పెట్టి చికెన్ అనేది వాటర్ అంతా వచ్చింది కాబట్టి అది వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు రైస్ కూడా ఉడుకుతూ ఉంది కదా, మనం 80% కుక్ చేసుకుంటే సరిపోద్దండి. ఒకసారి రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇలా చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా రైస్ కొంచెం ముక్క అయ్యింది అంటే మనకే పర్ఫెక్ట్గా అయిపోయినట్టు, 80% వరకు కుక్ అయిపోయినట్టండి. ఇప్పుడు స్ట్రైనర్తో మనం ఈ రైస్ వాటర్ అంతా కూడా వంచేసుకుని ఇలా రైస్ని అంతా కూడా చికెన్ ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు ఆ చికెన్లోకి ఈ రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా లేయర్స్ లాగా మనము చికెన్ పైనే ఈ రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా మనం చికెన్ కొంచెం తీసి మిడిల్లో వేసుకుని అలా కాకుండా మనం చికెన్ కింద ఉండగానే దానిపైనే మనం రైస్ వేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చికెన్ అంతా కూడా రైస్ అంతా కూడా వేసేసుకుని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఆ రైస్ పైన కొంచెం వేసుకున్న తర్వాత గార్నిష్కి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేస్తున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల మనకి కంపల్సరీ నెయ్యి అయితే వేసుకోవాలండి. బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది. రైస్ కూడా మనకి పొడిపొడిలాడుతూ ఉంటుంది చక్కగా.
ఇప్పుడు నెయ్యి కూడా వేసేసిన తర్వాత కొంచెం గంజి అయితే వేస్తున్నానండి. నేను గంజి ఉడికించిన రైస్ గంజి అయితే చూడండి ఒక 3 టేబుల్ స్పూన్ 4 టేబుల్ స్పూన్ వరకు గంజి వేసుకుని మనం బాయిల్ అది దమ్ అనేది ఇవ్వాలి. పైన నేను టిష్యూస్ని కవర్ చేస్తున్నానండి. టిష్యూస్ కాకుండా మీరు చపాతీ పిండి ముద్దను చేసుకుని దాన్ని చుట్టూ అంచులు పెట్టుకుని మూత పెట్టుకుని అయినా దమ్ చేసుకోవచ్చు. నేనైతే అలా చేయకుండా టిష్యూస్ కవర్ చేసేసి ఫుల్గా దమ్ చేస్తున్నానండి. ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేసుకుని ఆ టిష్యూస్ పైన మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ పాటు సిమ్లోనే మనం దమ్ చేసేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత మనం మూత చూస్తే చాలా బాగుంటుందండి. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మరొక 10 మినిట్స్ కూడా అలా వదిలేసేయాలండి బిర్యానీ. చూడండి, మరొక 10 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. ఎంతో టేస్టీ అని బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇదే సేమ్ మెజర్మెంట్స్తో మీరు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వంట రాని వాళ్ళు కూడా చక్కగా బిర్యానీ అయితే చేసేస్తారండి. ఇంత టేస్టీ బిర్యానీ హైదరాబాదీ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ మనం రెస్టారెంట్లకు కూడా వెళ్ళి తినాల్సిన పని లేదండి. ఇంట్లోనే చక్కగా చేసేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా బిర్యానీ చేసి పెడితే మన ఇంట్లోనే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. ఇలా మనం అప్పుడప్పుడు ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీగా మనం కూడా ఇంట్లోనే ఏ ఫుడ్ కలర్స్ అలాంటివి వాడుకుంటే చక్కగా ప్రిపేర్ చేసుకుని మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా నేను చేసిన బిర్యానీ మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. ఎంతో టేస్టీగా మనం ఎటువంటి గ్రేవీ కూడా అవసరం లేకుండా, సైడ్ డిష్ ఏమి అవసరం లేకుండానే ఓన్లీ బిర్యానీతోనే మనకి ఓన్లీ ఆనియన్ అండ్ కుకుంబర్ ఇటువంటి వాటితోని ఈ బిర్యానీ అయితే తినేసేయచ్చండి. అంత టేస్టీగా ఉన్న ఈ బిర్యానీని మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో అయితే మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. చూడండి, పీస్ కూడా ఎంత చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. మా బాబుకి అయితే బిర్యానీ పెట్టినప్పుడు వాడు ఎంతో హ్యాపీగా తిన్నాడండి. వాడికైతే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మమ్మీ బిర్యానీ చాలా బాగుంది అని అంటూ తింటున్నాడు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలా మనకి పిల్లలు బాగుంది అని అన్నప్పుడు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.